ఈ లోపల నువ్వు నేను మనవు వచ్చి బాగున్నాడని ఎత్తుకున్నాం అనుకోండి, ఎంతసేపు ఉంటాడు చెప్పాలి మీరు? కొద్దిసేపు ఉంటాడు కదా. ఈ లోపల మళ్ళీ ఆ మావయ్య వచ్చో లేదా బాబాయ్ వచ్చో లేదా పిన్ వచ్చో లత్త వచ్చో ఎవరు వచ్చి ఎత్తుకుంటే వారి దగ్గర కొద్ది క్షణమే ఉంటారు, కానీ తల్లి దగ్గర ఉన్నంత సమయాన్ని ఉండడు. ఎందుకు ఉండడు అని అంటే, తల్లి దగ్గర ఉన్నంత క్షేమం, తల్లి దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదం, తల్లి దగ్గర ఉన్నటువంటి కాపుదల మరి ఏ మనుషుల దగ్గర కూడా ఉండదు. అందుకనే ఎవరన్నా మా పిల్లలు మనం ఎత్తుకున్నాం అనుకుంటే వాడు వెంటనే ఏం చేస్తాడంటే వాడికి తెలియదు, కానీ ఆటోమేటిక్ ఏం చేస్తాడు, ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? స్పర్శ. ఏది చెప్పండి? స్పర్శ. తల్లి ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తాడు. తల్లి దగ్గర నుంచి దూరం అవగానే ఏడుస్తూ ఉంటాడు. వెంటనే తల్లి ఏం చేస్తుంది, నా బిడ్డ ఎక్కడ ఉన్నాడని చెప్పి వాడు ఏడుపు మార్పించడానికి మనం ఆపంలో ఇస్తాము. ఈ మధ్య పిల్లలకి బాగా అలవాటు అయిపోయింది. ఇది ఇస్తేనే ఆగడు, మళ్ళీ తెల్లొచ్చి అంటే ఏం చేసుకోవాలి, ఆ కౌగిల్లో చేర్చుకుంటేనే ఆ బిడ్డ ఏం చేస్తాడంటే ఏడుపు ఆపుతాడు. అలాగే మనమందరం కూడా ఆ కుమారుడు తమ్ముడు మనోజ్ కి నిజమైన తల్లి తండ్రి ఎవరై అంటే దేవుడు. దేవుడు నిజమైన తల్లి ఎవరు? దేవుడే. మీకు అర్థమవుతుందా? నిజమైన తల్లి దేవుడే. ఇప్పుడు మన దగ్గర కొంతకాలం ఉన్నాడు. మీరు అన్నట్టు 5 నిమిషాలు 10 నిమిషాలు చంటి బిడ్డ ఎలా ఉంటాడో, అలాగే మనోజ్ బాబు కూడా మన దగ్గర కొంతకాలం ఉన్నాడు. అట్లా ఆ కుమారుడు చూసి తండ్రి అయినటువంటి దేవుడు మళ్ళీ ఆ కుమారుడు ఏం చేశాడంటే, నువ్వు ఈ లోకంలో నువ్వు బాధపడుతుంటా, నీ బాధ నేను చూడలేనని చెప్పి వెంటనే దేవుడు ఏం చేశాడంటే తను పిలుచుకొని తన కౌగిల్లో దాచుకున్నాడు. దేవుడు ఒక తల్లి చంటి బిడ్డను ఎలాగైతే దాచుకుంటుందో, అందుకే నేను బైబిల్ గ్రంథంలో అంటాడు దావీదు మహాభక్తుడు, కోడి తన రెక్కల కింద తన పిల్లలను దాచినట్లుగా దేవుడు మనల్ని దాచుతూ ఉన్నాడంట. నిజం చెప్పండి, మన పిల్లలు ఎవరి దగ్గర ఉండడం క్షేమం అని అంటే, చుట్టాలింటికి వెళ్ళారనుకోండి కొద్ది రోజులే ఉంటారు. అర్థమవుతుందా? హాస్టల్కి వెళ్ళారనుకోండి కొద్ది రోజులే ఉంటారు. అమ్మ పెట్టినా పెట్టకపోయినా నిజమైన సంతోషం ఏ ఇంట్లో ఉంటది చెప్పండి? తల్లి దగ్గరే ఉంటుంది. అలాగే మనకి నిజముగా తల్లి తండ్రి ఎవరై అంటే, ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రుల తర్వాత కానీ మొట్టమొదటిగా మన తల్లిదండ్రులు ఎవరై అంటే దేవుడు. దేవుడు అందుని బట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ కుమారుడు ఆ యొక్క ఆలోచన చూసి, ఆ కుమారుడు యొక్క పరిస్థితులు చూసి దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన కౌగిల్లో చేర్చుకున్నాడు. ఇప్పుడు భయపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు. అని అన్నాడు, నీతిమంతులు భక్తులైన వారు కొనిపోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులను దేవుడు ఏం చేసుకున్నాడంట, కొనిపోబడుచు ఉన్నారంట. దేవుడు ఏం చేస్తాడంటే మంచోళ్ళని ముందు తీసుకుంటాడంట. ఎవరిని తీసుకుంటాడు చెప్పండి? ఎందుకు మంచోళ్ళని తీసుకుంటాడంటే, వారికి లోకం ఎప్పుడు కూడా ఏదో ఒక కీడు తలపెట్టాలని చూస్తుంది, కానీ భగవంతుడు ఏం చేస్తాడు అంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ కీడు నుండి తప్పించాలని చూస్తాడు. ఏం చూస్తాడు చెప్పండి? నా మాటలు అర్థమవుతున్నాయి, నిద్ర వస్తుంది. ఎప్పుడైతే ఈ కీడు అనేది ఆనుకుని ఉందో, లేదా ఒక శ్రమ అనేది ఎప్పుడైతే ఎదురు చూస్తుందో, భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమలో పడినప్పుడు, ఆ శ్రమలో పడినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన తప్పించుకుంటాడు, లేదంటే ఆయన వద్దకు చేర్చుకుంటాడు. అని అన్నాడు, నీతిమంతులు కీడు చూడకుండా. ఆ మాట మనం బాగా అధ్యయనం చేసుకోగలిగినట్లయితే, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తెలియదు. ఎందుకంటే వెళ్ళిపోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు. ఎందుకో తెలుసా? వారికి ఏ పాపం లేదు. చెప్పండి, ఎవరు? ఏ పాపం లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ చింత లేదు. మంచి చేస్తే పొగిడే వాళ్ళు ఉంటారు, ఆ మంచి చేస్తాడని తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటిది ఏది కూడా లేకుండా దేవుడు వారికి ఏం చేస్తాడు అంటే విశ్రాంతిని ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడు చెప్పండి? విశ్రాంతిని ఇచ్చాడు. అది నన్ను చూడండి, 2వ వచనం అంటాడు, వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, వారు సూటిగా ఉన్న మార్గమున నడుచుచున్నారు, తమ పడకల మీద పరుండి విశ్రమించుతున్నారు. చాలు. దేవుడు ఏం చేస్తాడే అంటే, తమ్ముడు మనోజ్కి ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు దేవుడు ఆ కుమారుడికి లోకాలన్నింటినీ కూడా దేవుడు చూపించి, దేవుడు ఏం చేశాడంటే, నువ్వు విశ్రాంతి తీసుకుంది కానీ ఆయన లోకంలో చెప్పి చాలా కష్టపడ్డావు, 10 మందికి మంచి చేసావు చాలా అని చెప్పి భగవంతుడు ఏం చేస్తాడు అంటే విశ్రాంతిని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? విశ్రాంతిని ఇచ్చాడు. ఇప్పుడు మనకి బాహ్యంగా ఒకవేళ మనకు దూరం అవ్వచ్చు, కానీ
అంతర్గతంగా ఆ కుమారుడు ఎవరి దగ్గర ఉన్నాడు అంటే మన దగ్గర ఉండడం కంటే దేవుడి దగ్గర ఉండడం క్షేమం అని చెప్పి దేవుడు ఆయన సన్నిధిలో ఆ బిడ్డను ఏం చేశాడు, ఉంచాడు. దేవుడు మనకి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుడు ప్రజలారా, అందుకే అంటాడు ఏంటంటే నీతి మంతులు నశించుడు చూచి ఎవరును మనస్సున పెట్టరు. మన మనస్సును పెట్టాల్సింది ఏంటంటే నీతి మంతులు వెళ్ళిపోయారంటే కొంతమంది అంటారు, దయచేసి మాట అంటున్నానని ఫీల్ అవ్వద్దు. దేవుడు ఉపకారము చేసేవాడే తప్ప నపకారము చేయువాడు కాదు. ఎవరు చెప్పండి? ఉపకారము చేసేవాడే తప్ప అపకారమును చేసేవాడు కాదు. అందుకనే దావీదు మహాభక్తుడు అంటాడు, యెహోవా అందరికీ అపకారం అంటాను. మీరంటే కొట్టేసి అపకారం అంటే నా దేవుడు అందరికీ ఉపకారం చేసేవాడే తప్ప అపకారం చేసేవాడు కాదు. కానీ మనుషుడు భగవంతుని యొక్క మనస్సును అర్థం చేసుకోక, భగవంతుని యొక్క ఆలోచన అర్థం చేసుకోక, భగవంతుని యొక్క మనస్సు అర్థం చేసుకోక ప్రతి మనుషుడు ఏమనుకుంటాడంటే ఏదైనా చిన్న కష్టం కలిగితే భగవంతుడు నాకు అన్యాయం చేశాడు అని అంటాడు. ఇప్పుడు దాన్ని మీకు విషయం చెప్తాను. ఇప్పుడు చంటి పెట్టున్నాడు, ఈ చంటి పెట్టిని తల్లి వచ్చి ఏం చేసింది చెప్పండి? ఎందుకు ఎత్తుకుంది? ఇప్పుడు ఎవరైతే ముందు ఎత్తుకున్నారో తీసేసుకుంటావు ఎందుకు పెట్టినాయి, లాగేసుకుంటావు ఎందుకు పెట్టినాయి, నేను అంటే నీకు ఇష్టం లేదంటే ఏమో బాగుంటుంది. మీకు అర్థమైంది అన్నమాట. ఏడుస్తున్నాడని చెప్పి తల్లి వచ్చి తీసుకుంది. ఈ లోపల అవతల ఎత్తుకునే వ్యక్తి నేనంటే నీకు ఇష్టం లేదు అందుకనే పెట్టిన ఏం చేసు ఇష్టం లేక కాదు, బిడ్డ బాధపడుతున్నాడని ఏడుస్తున్నాడని వాదాడుతున్నాడని తీసుకుందే కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. ఈరోజు భగవంతుడు కూడా ఈ నీతిమంతులని మనుషులను దేవుడు ఏం చేస్తాడంటే చెప్పండి, తీసుకుంటాడంట. కాబట్టి అందుకనే ప్రియమైన దేవుడు అక్కడ అన్నాడు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. ఎవరు తీసుకొని పోబడుచున్నారంట? భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా, ఏం చూడకుండా చెప్పండి, కీడు చూడకుండా ఆ నీతిమంతుల్ని భగవంతుడు చేర్చుకున్నాడంట. కీడంటే మీకు మాట చెప్తాను. ఒకనొక ప్రాంతంలో ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఉన్నారు. ఆయన పేరు బాబ్జీ గారు. ఆయన ఏం చేసేవాడంటే ఆయన చాలా ఆరోగ్యం పాడైపోయింది. ఏమీ లేదు, ఉత్తిన ఆరోగ్యం పాడైపోయింది. అతని ఆరోగ్యాన్ని బాగు చేయడానికి కుటుంబ సభ్యులందరూ ఏం చేశారంటే ఉన్న పొలాలు అమ్మేశారు, ఉన్న స్థలాలు అమ్మేశారు. అన్ని అమ్మేసి ట్రీట్మెంట్ చేయించినా కానీ ఆయనకు ఉన్నటువంటి రోగము పోలేదు, ఆయనకు ఉన్నటువంటి జబ్బు పోలేదు, ఇంకా పెరిగిపోతూ వచ్చింది. డాక్టర్ గారు అన్నారంటే ఆపరేషన్ చేయాలమ్మా, ఇంకా డబ్బులు ఏమంటే తీసుకురండి అంటే ఉన్న ఇల్లు ఒకటే అమ్మేద్దాం అనుకుంటే ఈ లోపల ఆయన కాలం చేశారు. ఏం చేశారు చెప్పండి? ఎందుకు వీళ్ళందరూ అన్నారు మా ఐదారు దేవుడు ఆగేసుకున్నాడు. ఏమన్నా చెప్ప మా ఐదారు దేవుడు ఇంకెవడో దొరకడు లోకుగా, ఆయన ఒక్కడే దొరికాడు మనిషికి కదండి. ఎవడో దొరకడు, ఆయన ఒక్కడే దొరుకుతాడు లోకుగా. మంచి చేసేది ఆయన, మంచి చేసి కూడా కీడేది చేస్తాడు. మన నోటి దురద తప్ప ఆయన అనడానికి అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడైతే ఆయన చనిపోయాడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ పాడైపోయినాయి అంట. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ ఆయన ఆరోగ్యము పాడదంట. మరి ఎందుకు తీసుకున్నాడంటే ఇల్లు కూడా అమ్మేస్తే ఆ కుటుంబానికి పిల్లలు చిన్న చిన్న పిల్లలు. అదిగా భగవంతుడు ఏం చేశాడంటే వెనకాల ఉన్న వారికి ఇబ్బంది కలగకూడదని భగవంతుడు ఆయన ఏం చేశాడు చెప్పండి, తీసుకున్నాడు. అలాగే ఉన్నటువంటి వ్యక్తికో లేదా వెనకాల ఉన్నటువంటి వారికి ఏదో ఒక కీడు అనేది ఉంటుంది. అది మనుషులకు అర్థం కాదు. చెప్పండి, ఎవరికి అర్థం కాదు? మనుషులకు అర్థం కాదు, అది భగవంతుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆ కీడు చూడకుండా భగవంతుడు ఏం చేస్తాడంటే నీతిమంతుల్ని మంచోళ్ళని దేవుడు తీసుకుంటాడంట. దేవుడు మనకి స్తోత్రం. కాబట్టి ఇచ్చిన దేవుడికి తీసుకునే హక్కు అధికారము ఉంది. మీకు ఇంకా అర్థమైనా నా కొడుకు నేను కొట్టుకుంటా నీకేంది అంటామా లేదు? ఏమా అలా కొడుతున్నవే కుర్రోని అంటే తల్లి అంటదా నా కొడుకు, లేదా తండ్రి అంటే నా కొడుకు నేను కొట్టుకుంటే నేనేం చేసుకుని నీకేంది అంటామా లేదా? అలాగే చావాలని పట్టాం కదా. ప్రియమైన దేవుని ప్రజలారా, మేలు కొరకూడదు. అలాగే భగవంతుడు కూడా ఈ లోకం నుండి తీసుకున్నాడంటే నీకేదో కీడు చేయాలని కాదు, ఆయన్ని మంచి స్థానంలో ఉంచాలని. దేవుడు మనకి చూపెడతాను చూడండి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం చదువుతాం దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. ఇప్పుడు చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? తిరిగి రప్పించగలను. నేను తనను తిరిగి రప్పించగలనా? వాని యొద్దకు పోదును. నేను వాని యొద్దకే పోదును గాని వాడు నా యొద్దకు రాడు. వినాలి. నిద్రపోవడం దేవుడు స్తోత్రం చెప్పి
మంచోడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే దావీదు మహాభక్తుడు ఉన్నాడంట. ఆ దావీదుకి ఏకైక ఒక కుమారుడు పుట్టాడంట. ఎవరు పుట్టారు చెప్పండి? ఒక కుమారుడు పుట్టాడంట. ఆ కుమారుడు అంటే చాలా ఇష్టం అంట. ఎంత ఇష్టం అంటే వినాలి, మాట్లాడద్దు. చాలా ఇష్టం అంట. చాలా ఇష్టమైతే ఆ కుమారుడిని చాలా గారవంగా పెంచుకునేవాడంట. ఆ గారవంగా పెంచుకుంటూ ఒక రోజు ఆ కొడుకు వచ్చిన వ్యాధి వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? ఒక వ్యాధి వచ్చిందంట. ఆ వ్యాధి వచ్చినప్పుడు ఆ కొడుకు కోసం దావీదు 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు దావీదు ఆలోచన ఏంటి చెప్పాలి మీరు? దావీదు ఆలోచన ఏంటి? ఆ కొడుకు ఎలాగన్నా బ్రతకాలనేది దావీదు ఆలోచన. 1000 ప్రయత్నాలు చేశాడు ఆ కొడుకు బ్రతకాలని. కానీ ఆ కుమారుడు దావీదు దగ్గర ఉండడం కంటే దేవుడి దగ్గర ఉండడం మంచిదని చెప్పి దేవుడు ఏం చేశాడు అంటే ఆ కుమారుడిని తీసేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు చెప్పండి? ఆ కుమారుడిని తీసుకున్న తర్వాత దావీదు ఆ కొడుకు బ్రతుకున్నంత కాలము ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఏమి తినకుండా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే లోపల కొడుకు చనిపోయాడని వార్త తెలిసి అన్నాడంట. చక్కగా లేచి స్నానం చేసి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, ప్రభా నా కొడుకు నా దగ్గర ఉండడం కంటే నీ దగ్గర ఉండడమే క్షేమం. ఎవరైనా చెప్పండి? నా దగ్గర ఉంటే నా కొడుకు నా దగ్గర ఉండడం కన్నా నీ దగ్గర ఉండడమే క్షేమం. ఎందుకు క్షేమం తెలుసా? రేపు పొద్దునాడు ఎదుగుతాడు, నాలుగు యుద్ధానికి వెళ్తాడు. ఒకవేళ నా యుద్ధం ఏర్పడి కాకపోతే యుద్ధం అన్యాయంగా తెచ్చుకోవాలి. ఎలా పోవాలా? అక్రమైపోవాలి, అన్యాయం తెచ్చుకోవాలా. మరి ఎందుకు అని చెప్పి దావీదు ఏం చేశాడంటే చక్కగా స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసుకుని వచ్చి నాకు భోజనం పెట్టండి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నాకు భోజనం పెట్టండి అని అంటే వాళ్ళందరూ అన్నారు, ఎరా కొడుకున్నంత వరకునే ఏమో ఉపవాసం ఉన్నప్పుడు కొడుకు తెచ్చిపోతే ఏడాల్సింది పోయి భోజనం చేస్తావా అని అంటే దావీదు అక్కడ చక్కని ఉపమానం చెప్తున్నాడు. నేను ఎంత ఏడ్చినా, నేను ఎంత బాధపడినా, నేను నా కొడుకు కోసం అన్న ఆహారాలు అన్న పానాలు మానేసినంత మాత్రాన పోయిన నా కొడుకు నేను తీసుకొని రాగలనా? అలా వస్తానంటే నా జీవిత కాలం అంతా నేను అన్నం తినడం మానేసి నేను ఏడుతా కూర్చుంటా. కానీ నేను ఎంత ఏడ్చినా కానీ నా కొడుకుని నేను తీసుకొని రాలేను. కాబట్టి నేను ఎప్పటికైనా నా కొడుకు దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అలాగని కొడుకు మీద బెంగ పెట్టుకొని కొడుకు మీద ప్రేమను చంపుకోలేక కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో ఒకవేళ దావీదు ఆహారం తినకుండా ఏడుస్తూ ఉంటే అతని ఆరోగ్యం పాడైపోతే రాజ్యం అంతా ఏమైపోద్ది? ఇంకా చెప్పాలంటే వెనకాల కుటుంబం ఏమైపోద్ది? అందుకనే దేవుడు దావీదు చెప్పాడంటే ధైర్యం తెచ్చుకో దావీదు, నీ కొడుకుని మరలా నువ్వు చూస్తావు అనే ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత దావీదు అన్నాడు, నేను ఎంత ఏడ్చినా, నేను ఎంత బాధపడినా నా కొడుకుని మళ్ళీ నేను తీసుకొని రాగలను, రాలేను అని అన్న తర్వాత దావీదు ప్రజలందరికీ ఒక మాట చెప్పాడు. చనిపోయిన వారిని గురించి మనం ఏం చేయకూడదంట? దుఃఖించకూడదంట. ఎందుకంటే ఎంత ఏడ్చినా ఎంత బుర్రబా తీసుకున్నా అది నీ అనారోగ్యమే తప్ప అది నీకు ఏ మాత్రం కూడా చనిపోయిన వారిని వెనక్కి మనము తీసుకుని రాలేము. కాబట్టి ఒక సత్యాన్ని మనం గమనించాలి, ఎప్పటికైనా మనం వెళ్ళవలసిన వారు. ఏం చేయవలసిన వారు చెప్పండి? ఇంకా ఆ పేరు నిలబెట్టాలంటే 10 మందికి మేలు చేయి. ఆ పేరు మీద 10 మందికి ఇంకా చక్కగా చెప్పారు, 10 మందికి అన్నం పెట్టు, 10 మందికి ఏదో వస్త్రదానం చేయి. ఆ కుమారుడి పేరు అలా నిలబడిపోతుంది. అది అన్నాడు, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదం. ఏంటంటే చెప్పండి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదం. ఒకవేళ భౌతికంగా మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఈ రోజు అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, అందుకనే దావీదు అన్నాడు, నేను ఏడ్చినంత మాత్రాన చనిపోయిన నా కొడుకుని నేను తీసుకొని రాలేను. అలా ఏడుస్తూ ఉంటే ఆరోగ్యం, దావీదు ఆరోగ్యం కూడా ఏమైపోతుంది చెప్పండి? పాడైపోతుంది. అందుకనే మనం ధైర్యాన్ని ప్రకటించాలి తప్ప ఎన్నడూ కూడా దుఃఖాన్ని మనము ప్రకటించకూడదు. ఒక నిరీక్షణ, ఒక ధైర్యం కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడంట. ఒక మాట మీకు చెప్తాను, యోబు గ్రంథంలో దేవుడు యోబుకి 10 మంది పిల్లల్ని ఇచ్చాడంట. ఎంతమంది ఇచ్చాడు? ఎంతమంది? 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. 10 మంది ఇస్తే ఆ 10 మంది చక్కగా ఎదిగారంట, యవ్వన ప్రాయంలో ఉన్నారంట, తండ్రికి చాలా అండగా ఉన్నారంట, తల్లికి 3 తోడుగా ఉన్నారంట. ఈ లోపల ఉండేటప్పటికి వీళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో భోజనం చేస్తా ఉంటే సుడిగాలు వచ్చి ఆ ఇంటి మీద పట్టగానే ఇంటి గోడలు 10 మంది మీద పడిపోయాయంట. ఎవరికడే చెప్పండి? మనం ఒకరి పోతే ఎంత బాధపడుతున్నాం?
యోబుకి 10 మంది ఒకేసారి కోల్పోయాడు. ఈ లోపల ఒక పనుడు తప్పించుకుంటూ వచ్చి యోబు దగ్గరికి అన్నాడు, యోబా నాయన యజమానుడా, నీ ఏకైక 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోరయ్యా అంటే మనమైతే గుండెలు పగిలాగా ఏడుస్తాం. కానీ యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, ఆయనకే మహిమ కలుగుగాక. దేవుడు నువ్వు ఆపడానికి సరిపోవు, నేను ఆపడానికి సరిపోను. నువ్వు అడగకుండానే ఇచ్చాడు ఆయన, నువ్వు అడిగితే ఇచ్చాడు. అడగకుండానే దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన ప్రసాదించాడు. మరలా ఆయన కావాల్సినప్పుడు ఆయన తీసుకుంటాడు. అందుకే యోబు అంటాడు, నా 10 మంది పిల్లలు పోయినా కానీ యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని అనే మాట నీలో ఉందా? అంతేగాని మా ఇద్దరు దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు తీసుకున్నాడు అని అన్నాడు కూడా మనం దేవుని ఎంత పల్లెత్తి మాట కూడా అనకూడదంట. ప్రియమైన దేవుని ప్రజలారా, నేను చెప్పే మాట ఏంటంటే యోబుకున్నటువంటి విశ్వాసం నీలో ఉండాలి, యోబుకున్నటువంటి భక్తి నీలో ఉండాలి. యోబు అనుకున్నది ఏంటంటే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని అనే నిరీక్షణతో ఉన్నాడు. ఈ లోపల యోబు స్థితిగతులన్నింటినీ కూడా దేవుడు మార్చేసి మళ్ళీ ఏం చేశాడు తెలుసా? కోల్పోయిన వారిని దేవుడు తిరిగి ఇచ్చాడు. మీరు నమ్మండి, ఒకవేళ దేవుడి చిత్తం అయితే చిన్న కుమారుడికి వివాహం అయిన తర్వాత దేవుడు ఒకవేళ గర్భం నుండి దేవుడు ఉద్భవింపజేస్తాడు. మళ్ళీ ఇంట్లో ఆ కుమారుడు చక్కగా తిరుగుతాడు. దేవుడు నమ్మని తీసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ప్రజలారా, మన ఆనందాన్ని దుఃఖపరిచే దేవుడు కాదైనా, మన సంతోషాన్ని దుఃఖపరిచే దేవుడు కాదైనా, నీ ఆనందాన్ని దేవుడు మనవుడు రూపంలో ఇస్తాడు. నీకు ఆనందించు, దేవుడి మీద విశ్వాసంతో ఉంచండి. దేవుడు నమ్మనికి స్తోత్రం. నేను ఎలా చెప్తున్నాను అంటే, మీకు అబ్రహాము తెలుసా? ఎవరికి తెలుసు? అబ్రహాము కొడుకు పేరు ఏం పేరు? ఇస్సాకు కొడుకు పేరు ఏం పేరు? చెప్పాలి. యాకోబు, యాకోబు కొడుకులు ఎంతమంది? చెప్పాలి. ఎంతమంది? 12 మంది. 12 మందిలో యాజక గోత్రం, లేవి గోత్రం అంటే 3వ సంతానం. ఎవరు చెప్పండి? 3వ సంతానం. 12 మంది కొడుకుల్లో 3వ కొడుకు పేరు లేవి. రూబేను, షిమియోను, లేవి. ఈ 3వ సంతానమైనటువంటి లేవి గోత్రాన్ని దేవుడు యాజక గోత్రంగా ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు? యాజక గోత్రం ఎప్పుడు ఎన్నుకున్నాడు తెలుసా? లేవి భూమి మీద పడినప్పుడు కాదండి. అబ్రహాముకి మెల్కీసెదెకు ఎదురైనప్పుడు, మెల్కీసెదెకు రాజు ఎదురైనప్పుడు అబ్రహాము మెల్కీసెదెకు రాజుకి దశమ భాగాలు ఇస్తాడు. ఏమిస్తాడు? దశమ భాగాలు ఇచ్చేది. అప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది ఎబ్రీ పత్రికలో, అబ్రహాము గర్భంలో ఉన్నాడంట. ఎవరో చెప్పాలి. ఎవరో? లేవి. ఎక్కడున్నాడు? ఎన్నో వాడు ఇప్పుడు? మీరు బాగా గుర్తు పెట్టుకోండి. అబ్రహాంకి ఇంకా పిల్లలు పుట్టలేదు, అప్పుడు ఇంకా ఇస్సాకు కలగలేదు. ఇస్సాకు కలగకపోయినా అబ్రహాం కడుపులో ఎవరున్నారు? చెప్పాలి, బాగా గుర్తు పెట్టుకోండి. లేవి అన్నాడు. ఈ లేవిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? యాజకునిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత అబ్రహాంకి ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఎవరు పుట్టాడు? యాకోబు పుట్టాడు. యాకోబుకి ఎవరు పుట్టారు? లేవి పుట్టాడు. కానీ దేవుడు లేవిని ఎక్కడ ఎన్నుకున్నాడు? పితరుని గర్భంలో ఉండగానే దేవుడు లేవిని ఎన్నుకున్నాడు. అలాగే ప్రియమైన దేవుడి ప్రజలారా, మనకి సంబంధించిన ప్రతి వారి యొక్క బీజము మనలో ఉంటుందంట. దేవుడు నామానికి స్తోత్రం. అడిగి అంటాం, మనవడపు తాత పోలికి వచ్చింది. మరి తాత ఎందుకు పుట్టాడు ఇక్కడ? తాత ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు అంటారు కదా, తాత పోలికలు వచ్చాయి. ఏమా అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక మాట, ఈ సోదరుడు మనోజ్ గారు మన మధ్య లేకపోయినా రేపు పొద్దున ఏదో ఒక విధంగా మనవడు రూపంలో మీ మధ్య తిరుగుతాడు. మరలా ఆనందాన్ని దేవుడు మీకు కలుగజేస్తాడు. దేవుడు మనకి. అలాగే అబ్రాహాము కూడా, అబ్రాహాము గర్భంలో లేవి ఎక్కడో ఉన్నాడు. కానీ అబ్రాహాముతో దేవుడు చెప్పగా అబ్రాహాము ఆలోచించాడు. అబ్రాహాము విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి అబ్రాహాము గర్భంలో ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు గర్భంలో యాకోబు పుట్టాడు. యాకోబు గర్భంలో 12 మంది పుట్టగా 12 మందిలో 3వ సంతానమైనటువంటి లేవిని దేవుడు భూమి మీదకి రప్పించి యాజక గోత్రంగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, నీ కుమారుడు ఎదిగిన తర్వాత, నీ చిన్న కుమారుడు ఎదిగిన వివాహమైన తర్వాత దేవుడిని అడుగు, ప్రభా మరలా నా కుమారుడు మనోజ్ మరలా ఇంట్లో నీకు పంపించండి. నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా పంపిస్తాడు. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నమ్మండి. ఏం చేయాలి చెప్పండి? నమ్మండి. నమ్మితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మరొక మాట చూపెడతాను, చూడండి దయచేసి. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము చూడండి దయచేసి. దశలోనికి రాసినటువంటి పత్రిక
అపోస్తులైనటువంటి పౌలు దశలోనికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 13వ వచనం కాడి నుంచి మనం చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. దేవుడు మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రజలారా, ఇక్కడ మనోజ్ గారు చనిపోయారా, నిద్రిస్తున్నారా? నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రించిన వారు ఏదో ఒక రోజు తిరిగి లేస్తారు. అందుకని అన్నాడు, చాలా మంది అంటారు, అయిపోయిందా ఫోటో చూసుకుని బాత్రూమ్ మీద తప్ప మళ్ళీ నా కొడుకుని చూస్తానా, లేకపోతే మా అన్నని చూస్తానా, లేదా నా మనవని చూస్తానా, చూడండి కదా అని అనుకోవద్దు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీరు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మి ఎడలా. ఏ నమ్మాలి? ఆగండి. ఎవరు? నేనా? ఎవరు? ఏమయ్యాడని? ఇలా ఎంతమంది నమ్ముతారు యేసు ప్రభు తిరిగి లేచాడని? ఇంటి యజమాని గారు, అమ్మ మీరు నమ్మాలి. యేసు ప్రభు తిరిగి లేచాడని మనం నమ్మి ఎడలా. ఇప్పుడు జరగండి. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. దేవుడు మనకి స్తోత్రం. దేవుని ప్రసారా, మృతులైన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే వెంట పెట్టుకుని వస్తాడంటే ఎవరు తప్పిపోరంట. చెప్పండి, ఎవరు కూడా. అబ్రాహాం చూసారా మీరు? ఆదాం గారిని చూసారా? కానీ చూద్దాం, అందరం ఒకే దగ్గర ఉంటాం. దేవుని రాజ్యంలో ఆనందిస్తాం. మహిమ రాజ్యంలో అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, ఏ కష్టం ఉండదు. పొద్దున్నేసి ఏం వండుకోవాలి, ఏం తినాలని ఆలోచన ఉంటుంది. ఏ కట్టుకోవాలో, పాడబోతుంది, ఏ చీర కొనుక్కోవాలని ఆలోచన ఉంటుంది. ఏం సంపాదించాలని ఆలోచన ఉండదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూద్దాం, కింద చదవండి. బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూతల శబ్దంతోను దేవుని బోరతోను ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట్లో ఎదురు ఆమెట సజీవమైన నిరీక్షణ మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటూ ఆకాశమునకు మేఘముల మీద కొనుక్కోబడును. కాగా మనము సదాకాలము ప్రభుతో ఉందుము. చెప్పండి, మనము సదాకాలము. ఇప్పుడు మనోజ్ గారు మీతో ఉన్నారా? తల్లిదండ్రులతో ఉన్నారా? అందరికంటే శ్రేష్టమైన తల్లిదండ్రులైన దేవుడితో ఉన్నారా? ఇక్కడ ఏమంటాడు, మనం ప్రభువుతో ఉందుము. ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఒక తండ్రి బిడ్డ దగ్గర, ఒక బిడ్డ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత క్షేమకరంగా ఉంటాడో అంతకంటే క్షేమాన్ని ఇచ్చే దేవుడు నామానికి స్తోత్రం. ఒక తల్లి దగ్గర ఒక బిడ్డ ఉన్నప్పుడు ఎంత ప్రేమగా, ఆప్యాయతగా, ఆకలిని తీర్చి ఎంతగా అంటే సుఖాన్ని కలుగు చేస్తుందో, ఎంతగా ప్రేమను పంచుతుందో, అలాగే దేవుడు అంతకంటే ప్రేమను పంచుతాడు. అందుకే అంటాడు, మనము సదాకాలము కూడా ప్రభువుతో ముందు. ఎవరితో ఉంటామంట? ఎవరితో ఉండడం మంచిది? ఆయనతో ఉండడం మంచిది. అది రండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఏం చేసుకోవాలని చెప్పండి? ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు మనము ప్రేమించుకోవాలి, ఒకరి సుఖ దుఃఖంలో ఒకరు పాలుభాగస్తులము అవ్వాలి. కాబట్టి నేను ఈ రోజు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మా సోదరుడు మనోజ్ గారిని బట్టి మనం దుఃఖపడవలసిన పని, బాధపడవలసిన పని ఏమీ కూడా లేదు. మొట్టమొదటిగా నమ్మండి, మీ బిడ్డ దేవుని దగ్గర ఉన్నాడు. దేవుడు మనకి. రెండవది, దేవుని యొక్క ప్రణాళికల ప్రకారంగా మీరు దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా ఇంట్లోనికి మళ్ళా ఆ కుమారుడు రూపంలో దేవుడు చక్కని మనవడిని దేవుడు మీకు ఇచ్చున్నాడు. మూడవది, అంతవరకు మనం ఏం చేయాలంటే ప్రభువునందు నిరీక్షణ ఉంచాలి. ప్రభువుని దూషించకూడదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను,
ఆయనకే మహిమ కలుగును గాక. దేవుడు నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుడు ప్రజలారా, ఇట్టి మాటలతో ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? ఆదరించుకోండి. ఎందుకంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం సదాకాలం ఉండేది ఎక్కడంటే దేవుడి దగ్గర. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు ప్రజలారా, మరొక మాట మీకు పెడతాను, చూడండి దయచేసి. ప్రకటన గ్రంథము చూడండి దయచేసి. బైబిల్ ఉన్న వారందరూ కూడా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. లేదా 11 నుంచి చదవండి. మరియు గొప్పవారిని కొద్దివారిని మృదులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడిండుట చూచితిని. చాలు. ఎవరు ఎదుట నిలవబడతారట? వారందరూ చెప్పాలి, దేవుని ఎదుట నిలవబడుతున్నారంట. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనమందరము కూడా దేవుని ఎదుట నిలబడవలసిన వారిమే. మనందరము కూడా ప్రభు యొక్క తీర్పులోనికి రావాల్సిన వారిమే. కానీ ఒక నిరీక్షణ ఏంటంటే, మనం ఎవరినైతే కోల్పోయామో వారందరూ కూడా ఎక్కడ ఉన్నారు చెప్పండి? దేవుడి యొక్క ప్రత్యేకమైనటువంటి స్థలంలో దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? విశ్రాంతిని ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడు చెప్పండి? ఈరోజు ఈ రూమ్ లో ఏసీ వేసుకొని పడుకుంటే శరీరానికి విశ్రాంతి ఉండొచ్చు, కానీ మనస్సుకు చెప్పాలి, మనస్సుకు పట్టుపరుపులు ఉన్నా కానీ మనశ్శాంతిగా నిద్రపోలేము. ఏసీ ఉన్నంత మాత్రాన శరీరం విశ్రమించవచ్చు, కానీ మనసు బాధకుంటే ఏం ప్రయోజనం? కానీ దేవుడు ఏం చేశాడు? ఏ బాధ, ఏ దుఃఖం, ఏ వేదన ఆ కుమారుడికి లేకుండా పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని దేవుడు ఆ కుమారుడికి ఇచ్చాడు. కాబట్టి మనం సంతోషించవలసినటువంటి విషయం ఏంటి అంటే, మన యొక్క మనోజ్ గారు ఎక్కడ ఉన్నారు అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు, దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉన్నారు. దేవుడు ఆ కుమారుడు మేలు చేస్తారు. దేవుడు నామానికి స్తోత్రం. అబ్రహాము లేవీతో ఎలాగైతే వాగ్దానం ఇవ్వబడి భూమండలం మీదకి వచ్చాడో, అలాగే మనోజ్ గారి విషయంలో కూడా ఆయన చిత్తాన్ని బట్టి దేవుడు తప్పకుండా వేరే చేస్తాడు. అందుకని మన పూర్వీకులు మనం చూసామా లేదా? మీకు అర్థం కాలేదు నా మాట. పోలికలు పాతోళ్ళు ఎవరో ఉన్నారండి. పాత పోలికలతో ఎవరైనా బిడ్డ పుడితే ఏమంటా చెప్పండి? ఫలానా పోలికలతోనే. ఎందుకంటే ఆ బాధను పోగొట్టడానికి భగవంతుడే పంపుతాడండి. అర్థమైందా? దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఎంతమందిని చూసాం మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. దేవుడు నామానికి స్తోత్రం. ఒక మాట మీకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఆది దంపతుల పేరు ఏం పేరు మీకు చెప్పానా? అవ్వ, ఆదాము. ఆ అవ్వ ఆదాముకి ఇద్దరు పిల్లలు పుట్టారంట. ఒకటి పేరు కయ్యోను, రెండవ వాడి పేరు ఏబేలు. వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి పెద్దోడు ఏం చేశాడంటే చిన్నోడు చంపేశాడంట. ఎవరు చంపేశాడు చెప్పండి? చిన్నోడు చంపేస్తే తల్లి బాధపడతా ఉందంట. తండ్రి బాధపడుతూ ఉంటే దేవుడు మళ్ళీ అదే పోలికలతో షేతుని ఇచ్చాడంట. దేవుడు నామాన్ని ఎవరినిచ్చాడు? షేతుని ఇచ్చాడు. అలాగే నీ దుఃఖాన్ని దేవుడు ఎలా తొలగించాలో ఆయనకు బాగా తెలుసు. అది ఏదో ఒక రూపంలో దేవుడు మన మధ్యకి మరలా పంపి ఏడ్చుచున్న మనలో దేవుడు నవ్వు కలుగు చేయవాడు. దేవుడు నామానికి స్తోత్రం. అని అంటాడు, సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నా కానీ మరలా ఉదయానికి నీ నోట నవ్వు కలుగు చేసే దేవుడు ఆయన. కాబట్టి నీలో ఒక నిరీక్షణ, నీలో ఒక ధైర్యం కలిగి ఉండి పాతవన్నిటిని మర్చిపోయి ముందున్న వాటికి మనం పొరగెట్టి విశ్వాసంతో మనం ముందుకు సాగి రక్షణ మనం పొందుకుంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు మనకి చేస్తాడు. ఒక మాట 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం మనం చూసుకుంటే అక్కడ చక్కని మాట రాయబడుతుంది. చూడండి, రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం తీసుకున్నారా? చదవండి. దావీదునకు మరణకాలం
సమీపించగా అతను తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆచరించెను. ఇలాగ ఆజ్ఞించును. లోకులందరూ ఆ లోకులందరూ పోవలసిన మార్గమున పోవలసిన నేను మార్గమున పోవచ్చున్నాను. నేను పోవచ్చున్నాను. కాబట్టి ఆగండి. ఏమంటాడు? లోకులందరూ లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోతున్నాను. కాబట్టి నీవు నీవు ధైర్యము తెచ్చుకో, నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడండి. ఆగండి. దేవుడు నీకు అప్పగించిన దాన్ని మీరు ఏం చేయాలా? మీకు మాట చెప్తాను. మనోజ్ బాబు వెళ్తూ మంచి పేరు మీకు ఇచ్చి వెళ్ళాడు. ఆ పేరుని మీరు ఏం చేయాలా? కాపాడాలి. దేవుడు నామానికి ఇస్తుంది. హల్లెలూయా. ఆ పేరు అనేది తరతరాలు ఉండిపోద్ది. మనం ఉన్నా లేకపోయినా కానీ ఆ పేరు ఏమైపోతుంది చెప్పండి? ఇంటి పేరు లాంటిది. మంచి పేరు అలాంటిది. ఇంటి పేరు ఏం చేస్తుంది చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది తెలియదు. మా పెద్దోళ్ళు ఉన్నారంటాం కదా. ఎక్కడ దాకా వెళ్తా తెలుసా? చెప్పాలి. వెళ్తూనే ఉంటుంది. అలాగే మంచి పేరు కూడా అలాగే మనం ఉన్నా లేకపోయినా మంచి పేరు వెళ్తూనే ఉంటుంది. అందుకనే